ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చేయకూడదని చెప్పే దేవత. ఇక్కడే చాలా గొప్ప విషయం ఉన్నది. వారాహి దేవత యొక్క మహిమల్లో చాలా గొప్ప మహిమ ఏమిటో తెలిసినా, ఈ పని చేస్తే లాభం, ఈ పని చేస్తే నష్టం అంటే లాభాలాభాల గురించి చెప్పేటటువంటి ఆన్వీక్షకాది విద్యలను కూడా వార్త అంటారు. ఆ రూపంలో ఈవిడే ఉంటుంది. అందుకే వారాహి దేవతను కొలిచారనుకోండి, అప్పుడు మనకి ఏది మంచో ఏది చెడ్డో తెలుస్తుంది, ఏ పని చేస్తే లాభమో ఏ పని చేస్తే నష్టమో తెలుస్తుంది. ఇన్ని రకాల శక్తులు కలిగినది ఈ వారాహి దేవత. ఈ వారాహి దేవత 12 మంది దండనాథాలతో కలిసి ఉంటుంది. పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, శివ, వార్తాళి, మహాశానాని, ఆజ్ఞాచక్రేశ్వరి, అవిందని, వీరంతా కూడా అమ్మవారి యొక్క శానలని నడిపేటటువంటి నాయికామణులు. వారిలో ఈ వారాహి ఒక ఆవిడ. ఈవిడ 2 రూపములతో అంటే వార్తాళి ఇటు వారాహి 2 రూపాలతో కూడా అమ్మని సేవిస్తూ ఉంటుంది. ఈ 2 రూపాలు ఆషాఢ శుక్ల ఏకాదశి వరకు కూడా భూమి మీద తిరుగుతాయి. అనగా ఆషాఢమాసంలో శుక్లపక్షంలో పాడ్యం మొదలుకొని ఏకాదశి వరకు కూడా ఈ భూమండలాన్ని రక్షిస్తూ ఉంటాయి. వీళ్ళ అనుగ్రహం ఉంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, ఆయువు పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించిన రోగాలు చాలా వరకు తొలగుతాయి. భూ సంబంధమైన లాభాలు కలుగుతాయి, భూ సంబంధ వివాదాలు తొలగిపోతాయి, విఘ్నములు కూడా తొలగిపోతాయి, ఇంద్రియాల్లో పుష్టి కలుగుతుంది. అటువంటి